మీరు అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయాల్లోకి వచ్చారా? రాజకీయాలు వైద్య సేవా రంగం తర్వాత రాజకీయ రంగంలోకి రావాలని ముందే ప్లాన్ చేసుకున్నారు? మెయిన్గా అంటే కుటుంబం అయితే రాజకీయ కుటుంబము. మా ఫాదరు, తర్వాత మా చిన్నాన్నలు, మామయ్యలు వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో. రాజకీయ రంగం అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి, మాటలు పడాల్సి వస్తుంది, మీరు మాట్లాడాల్సి వస్తుంది, విమర్శించాల్సి వస్తుంది. వీటన్నిటికీ మీరు సిద్ధపడ్డారా? చెప్పాలంటే ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా నేను ఫిట్ కాను. ఇతరులను దూషించడము, లేకపోతే వ్యక్తిగత స్వార్థం కోసం కానీ, లేకపోతే డబ్బు ఆపేక్ష. మీకు జిల్లా అధ్యక్షుడిగా మీకు మీ పేరు అనౌన్స్ చేయగానే కొంతమంది నాయకులు మీరు స్థానికత మీద విమర్శలు గుప్పిస్తా మీకు ఈ పదవి కరెక్ట్ కాదు. అది పెద్ద సమస్య కాదండి, ఎందుకంటే జనరల్గా పదవులు ఆశించడము కామను. ఇంకోటి యాక్చువల్గా సీనియర్లకి ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ ఇక్కడ దాకా వాళ్ళు తీసుకొని వచ్చారు. సార్, మీరు వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి 3 నియోజకవర్గాలు, తాండూరు, పరిగి, వికారాబాద్ మీ జిల్లా పరిధి. 3 నియోజకవర్గాల్లో పార్టీ సిచ్యువేషన్ ఉంది. 2023 ఎలక్షన్లు చూస్తే ఇక్కడ వికారాబాద్ అసెంబ్లీలో కూడా అంతకుముందు నామినల్గా 3000 ఓట్స్ ఏమి వచ్చాయి, 2000-3000 చేంజ్ వచ్చాయి. మొన్న 7000 ఓట్లు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ ఒక బైఫర్కేషన్ అయితే రిజర్వేషన్ చేంజ్ అవుతాయి, నియోజకవర్గాలు పెరుగుతాయి. ఆ కోణంలో ఏమైనా మీరు వచ్చారా? భాజపాకు సంబంధించిన వివిధ సంస్థలను నేను ఎప్పటి నుంచో నా సేవలు అందిస్తున్నాను. అంటే సంస్థాగతంగా ఏంటంటే క్యాడర్లో సమన్వయం కావచ్చు. లగచర్ల భూముల విషయంలో మీ స్టాండ్ బిహేవ్ చేశారా ఆ టైంలో? ఆ రోజు యాక్చువల్ నేను మా ఎంపీ గారు పక్కనే ఉన్నాను. లగచర్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా పార్టీ స్పందించింది. ఎంపీ గారు, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు స్పందించారు. లగచర్లలో ఏవైతే అంటే కాంగ్రెస్ విధానాలను మీరు ఎట్లా చూస్తారు? అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందు ఇచ్చిన హామీలు, ఇప్పుడు చేస్తున్న పరిపాలన అంటే ఎట్లా ఉంది కాంగ్రెస్ రూలింగ్? అదండి, ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేశారో దాంట్లో ఇంకా వికారాబాద్ జిల్లానే కదా, రాష్ట్రం మొత్తం కూడా ఒకటే వాతావరణం. ఏంటంటే బీజేపీ ఎలక్షన్స్ ముందు ఉన్నంత ఉధృతంగా ఎలక్షన్స్ తర్వాత ఈ సంవత్సర కాల పరిపాలన మీద ఎక్కువగా మాట్లాడినట్టు దాఖలాలు కనిపించట్లేదు. బీఆర్ఎస్ ముందుకు వచ్చిందండి బీజేపీ కంటే. ఎక్కడ వచ్చిందంటే మీడియాలో వచ్చింది, ఎందుకంటే వాళ్ళు రోజు మీడియాలో ఉంటారు. సో గత 1 year నుంచి భారతీయ జనతా పార్టీ ఏంటంటే సంస్థాగతమైన పనిపైన దృష్టి పెట్టింది. ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు, లేదంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, బీజేపీకి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, అంతర్లీనంగా ఏదో నడుస్తుంది అనేది చెప్తా ఉన్నారు. లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఆ పుకారు పుట్టించి దాన్ని వాళ్ళు సక్సెస్ కూడా సాధించారు. దాంట్లో ఇద్దరు ప్రాధాన్యత ఉంది. మెయిన్గా కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఏంటంటే వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న వికారాబాద్ జిల్లా బీజేపీ జిల్లా నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి డాక్టర్ కొప్పుల రాజశేఖర రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. ఈ జిల్లాలో కావచ్చు, వికారాబాద్లో కావచ్చు, ఆయన చాలా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకి సుపరిచితుడు. డాక్టర్గా, వైద్యునిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఇటు రాజకీయ రంగంలో కూడా తనదైనటువంటి శైలిని చూపించడానికి, సేవా కార్యక్రమాలు విస్తరించడానికి, తన అభిరుచుల గురించి, ఈ అధ్యక్షుడి హోదా ద్వారా వికారాబాద్ జిల్లాలో పార్టీని ఎంతవరకు డెవలప్ చేయాలనే అంశాల మీద ఇవాళ ఆయనతో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రాజశేఖర రెడ్డి గారు. నమస్తే అండి సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నానండి. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయాల్లోకి వచ్చారా? రాజకీయాలు వైద్య సేవా రంగం, వైద్య రంగం, సేవా రంగం తర్వాత రాజకీయ రంగంలోకి రావాలని ముందే ప్లాన్ చేసుకున్నారు? అలాగే టు బి ఫ్రాంక్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. మెయిన్గా అంటే కుటుంబం అయితే రాజకీయ కుటుంబము. మా ఫాదరు, తర్వాత మా చిన్నాన్నలు, మామయ్యలు వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు. మా బ్రదరు, మా బంధువులు అందరూ కూడా సర్పంచులు, జడ్పీలు ఇలా వివిధ స్థాయిలో ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి సేవారంగంలో ఉన్నాను. వృత్తిపరంగా డాక్టర్ని, ప్లస్ నా ప్రవృత్తి ఎక్కువగా క్యాంపులు చేయడము, లేకపోతే ఎడ్యుకేషన్ పైన కొన్ని వాలంటీర్ యాక్టివిటీస్ చేయడము అట్లా చేస్తూ ఉన్నా. బట్ 2023లో ఎప్పుడైతే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ
ఆల్మోస్ట్ ఒక పతాక స్థాయికి వచ్చి అధికారంలోకి వస్తుందన్న సందర్భంలో కొన్ని కారణాల వల్ల పార్టీ అధికారంలోకి రాకపోవడం వల్ల ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నేను గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. బట్ అప్పటి నుంచి కూడా ఐడియాలజికల్గా భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఇష్టం. తర్వాత నరేంద్ర మోడీ గారు వారి పాలసీలు కానీ లేకపోతే వారు నిస్వార్థంగా దేశం చేస్తుంది, ఇవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి. సో వారి కోసం ఏదైనా చేయాలి అని అనిపించింది. మెయిన్గా అయోధ్యలో రామ జన్మభూమి టెంపుల్ అయ్యాక అరే మోడీ గారు 500 సంవత్సరాల మన కళని సాకారం చేశారు, సో వారికంటూ మనం ఏదైనా చేద్దాము అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అయితే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి ఒక సాధారణ వ్యక్తి నాలాంటి వాళ్ళు ఏం చేయగలరు అంటే, ఒక నాయకుడికి మనం ఏం చేయగలం. ఇప్పుడు ఆయనకి డబ్బు అవసరం లేదు, ఆయన అన్ని త్యాగం చేశాడు. ఆయనకి ఆల్రెడీ 2 సార్లు ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు. సో ఒక నాయకుడికి మనం చేసేదంటే మీతో మేము ఉన్నాము అనే ఒక భరోసా, అది ఎప్పుడు చూపిస్తాం మనం అంటే ఎలక్షన్లని. సో అందుకని నేను ఏమనుకున్నా అంటే ఒక 4 రోజులు టైం, నాది హాస్పిటల్ టైం, కొంత టైం తీసి నరేంద్ర మోడీ గారికి ప్రచారం చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. అదేవిధంగా గత 15 సంవత్సరాల్లో ఇక్కడ మేము ఏదైతే సేవ హాస్పిటల్ తరపున తర్వాత వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ సేవని పార్టీకి ఏ రకంగా కూడా అది బహుశా హెల్ప్ కావట్లేదని నాకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇక్కడ పార్టీ అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. సో మనం సేవ చేస్తున్నాం, బట్ ఆ సేవ పార్టీకి అనుసంధానం చేయాలి అని అదొక ఆలోచన వచ్చింది. ఈ 2 కారణాల వల్ల నేను పార్టీలే, అంతకుముందు నేను సింపథైజర్ని, దానికి అనుబంధంగా కార్యక్రమాలు చేస్తున్నా, ఇప్పుడు ఫుల్ టైం పార్టీలోకి రావడం జరిగింది. కానీ వైద్య రంగంలో మీరు చదువుకున్నారు, పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ప్రజల యొక్క లీతి బాధలు తగ్గిస్తున్నారు, సేవా రంగం మీకు అభిరుచి తగినట్టుగా బిహేవ్ చేయొచ్చు. అవును. కానీ రాజకీయ రంగం అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి, మాటలు పడాల్సి వస్తుంది, మీరు మాట్లాడాల్సి వస్తుంది, విమర్శించాల్సి వస్తుంది. వీటన్నిటికీ మీరు సిద్ధపడ్డారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలు సరిగ్గా లేవు అని చెప్తా ఉన్నారు బయట? మరి మీలాంటి చదువుకున్న వాళ్ళు వచ్చి రాజకీయాల్లో పనిచేయడం చాలా మంచి పరిణామం. కానీ మిమ్మల్ని మీరు ఎలా ట్రైన్ చేసుకున్నారు? రాజకీయాలు ప్రజెంట్ పొజిషన్ కానీ ప్రజెంట్ తరానికి కానీ నన్ను మార్పు తీసుకొస్తారా మీ ద్వారా మీ ప్రాంతానికి? చెప్పాలంటే ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా నేను ఫిట్ కాను. అంటే ఇతరులను దూషించడము, లేకపోతే వ్యక్తిగత స్వార్థం కోసం కానీ, లేకపోతే డబ్బు ఆపేక్ష, లేదంటే వారికి ఉండే సంస్థల్ని కాపాడుకోవడం కోసం రాజకీయాలు చేయడము, ఇది ఎక్కువ కనపడుతుంది. బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు చూపిస్తున్నారు అసలు రాజకీయం అంటే ఏంటి అనేది. ఆల్రెడీ అలాంటి వ్యక్తులు ఆల్రెడీ ఉన్నారు వ్యవస్థలో. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన ఒక సిద్ధాంతం కోసమే ఉన్నారు. సో దేశం కోసం, ధర్మం కోసం అని దాంతో ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోవలో నడవాలనే నా ఉద్దేశం. సో వారు అన్నిటిని ఎదుర్కోగలిగారు, అదే వారి శక్తి. సో నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఆ మనోజ్ సంకల్పం ఏదైతే ఉందో దాంతో ఇప్పుడుండే ఈ ఛాలెంజెస్ అంటారు వీటిని, ఈ ఛాలెంజెస్ని నేను ఎదుర్కొని రాజకీయాల్లో కొత్త ఒరవడి అంటారు కదా, అంటే రాజకీయాలు అనేటివి కేవలం పాలసీ కోసమే రాజకీయ నాయకులు ఉండాలి, అంటే విధానాలు ఎలా ఉండాలి, తర్వాత కొత్తగా సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా. ఇప్పుడు పర్యావరణం పొల్యూషన్ ఉంది, తర్వాత డెవలప్మెంట్ అవుతుంది, కానీ పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి, అట్లనే అందరికీ అవకాశాలు రావాలి. తర్వాత హెల్త్ పాలసీలో ఇంటర్నేషనల్గా వచ్చే మార్పుల్లో మనము ఇక్కడ భారతదేశాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, ప్లస్ ట్రెడిషనల్ హెల్త్ సిస్టమ్స్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇట్లా రకరకాలుగా ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ రోల్ అక్కడే ఉంటుంది. బట్ ఇది దాటిగా చాలా విషయాలు ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు, అవి నేను చేయదలుచుకోలేదు. వాటిని అవసరమైతే అవకాశం వస్తే అలాంటి వాళ్ళని డిస్కరేజ్ చేయడము, వాళ్ళని అవసరమైతే ఎదుర్కోవడము. మా పార్టీలో కూడా అలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా కేవలం సేవా దృక్పథంతో సమాజ శ్రేయస్సు కోసం ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఒక ఆలోచన ఆల్రెడీ పార్టీలో ఉంది. సో దానికి అనుగుణంగానే నేను నిలబడతాను, ముందుకెళ్తాను అనుకుంటున్నాను. మార్పు అయితే సాధిస్తారు, ఖచ్చితంగా సాధిస్తామండి. ఎందుకంటే నన్ను పార్టీ ఎంపిక చేయడంతోనే ఆల్రెడీ పార్టీ ఒక మార్పు కోసం ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ టాలెంట్ కోసం హంట్ చేస్తుంది, తర్వాత సిద్ధాంతం కోసం హంట్ చేస్తుంది. దాంట్లో భాగంగా నాకు ఒక అవకాశం ఇచ్చారని నేను భావిస్తున్నాను. అంటే పార్టీలో మీరు ఓ మాట చెప్పాలంటే తక్కువ టైమే మీది. అవును, ఎక్స్పీరియన్స్ పార్టీలో. కానీ మీకు జిల్లా అధ్యక్షుడిగా మీకు మీ పేరు అనౌన్స్ చేయగానే కొంతమంది నాయకులు మీరు స్థానికత మీద విమర్శలు గుప్పిస్తా మీకు ఈ పదవి కరెక్ట్ కాదు అని ముందుకొచ్చారు. అవును, ఏమనిపించింది? దానికి మీ సమాధానం ఏంటి? అది పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే జనరల్గా పదవులు ఆశించడము
కామను. ఇంకోటి యాక్చువల్గా సీనియర్లకి ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచో వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు, పార్టీ ఇక్కడ దాకా వాళ్ళు తీసుకొని వచ్చారు. పార్టీ అసలు ఎక్కడ లేనప్పుడు కూడా వాళ్ళు పార్టీ జెండా పట్టుకొని సొంత ఖర్చులతోన ఇక్కడ కార్యాలయం నడిపారు, రాష్ట్ర నాయకులు పిలుపునిస్తే కార్యక్రమాలు చేశారు. ఇక్కడ నుంచి బస్సుల్లో వెళ్ళి ఆటోలు కట్టుకొని లారీల్లో వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు జయప్రదం చేశారు. కాబట్టి వాళ్ళకి కొంత ఆవేదన ఉండొచ్చు. తర్వాత దాంట్లో కేవలం అది ముందు మేము ఉన్నాం కదా, ప్లస్ మాకు ఇంకా అవకాశం ఇవ్వాలి, మేము ఇంకా చేయగలమని వాళ్ళకి ప్రతి కార్యకర్తకు ఉంటుంది, నేను ఇంకా చేయాలి పార్టీకి. సో అవకాశం వాళ్ళకు వస్తే ఇంకా వాళ్ళు బాగా చేస్తారు పార్టీ అనే ఉద్దేశం ఉంటుంది తప్ప ఇది వేరే కోణంగా నేను చూడట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే అది చిన్న విషయం, అది చాలా చిన్న విషయం మీ ఉద్దేశం. సార్ మీరు వికారాబాద్ జిల్లాకు వచ్చేసరికి 3 నియోజకవర్గాలు, తాండూరు, పరిగి, వికారాబాద్ మీ జిల్లా పరిధిలో. 3 నియోజకవర్గాల్లో పార్టీ సిచ్యువేషన్ ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికలు చూసినా, ఎంపీ ఎలక్షన్స్ చూసినా ఏ విధంగా గ్రోత్ అయింది గతానికి పోలిస్తే? ఇక్కడ బీజేపీ ఏమైనా అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? అదే అండి, మనము 2023 ఎలక్షన్లు చూస్తే ఇక్కడ వికారాబాద్ అసెంబ్లీలో కూడా అంతకుముందు నామినల్గా 3000 ఓట్స్ ఏమి వచ్చాయి, 2000-3000 చేంజ్ వచ్చాయి. మొన్న 7000 ఓట్లు వచ్చాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 60% గ్రోత్ వచ్చింది. తర్వాత పరిగిలో కూడా దాదాపు 20,000 ఓట్లు వచ్చాయి, అంతకంటే ముందు కంటే కూడా గ్రోత్ వచ్చింది. తాండూరులో కూడా అవకాశం ఉండే, బట్ మన జనసేనకి ఇవ్వడం వల్ల సో అక్కడ మన యాక్చువల్గా బీజేపీ యొక్క ప్రభావం కొంతగా లేదు కాబట్టి. బట్ అక్కడ ఆల్రెడీ మనకు 7 మంది కౌన్సిలర్స్ ఉన్నారండి తాండూరులో. సో అక్కడ పార్టీ చాలా బలంగా ఉంది. ఒకవేళ ఈసారిగాన మళ్ళీ బీజేపీకి అక్కడ టికెట్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా పరిగి తాండూరులో అసలు డౌట్ లేదు, పరిగి తాండూరు 2 అసెంబ్లీలు మేము గెలుస్తున్నాము. వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గము, ఇంకా గ్రామాల్లోకి మేము డీప్గా వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఎస్సీ నాయకత్వాన్ని కూడా మేము బలపరచాలి. ఇది కానీ జరిగితే ఖచ్చితంగా ఈ 3వ సీటు కూడా మేము గెలిచే అవకాశం ఉంటుంది. ఏమన్నా బైఫర్కేషన్ అయితే రిజర్వేషన్ చేంజ్ అవుతాయి, నియోజకవర్గాలు పెరుగుతాయి, ఆ కోణంలో ఏమైనా మీరు వచ్చారా? పోటీ చేయాలి, ఒకవేళ అవకాశం వస్తే పార్టీ ఆదేశిస్తే అనే కోణం ఏమైనా ఉందా? అంటే నేను మెయిన్గా సంస్థాగతంగా బలపరచాలనే ఉద్దేశంతో వచ్చానండి. ఎందుకంటే భాజపాకు సంబంధించిన వివిధ సంస్థలను నేను ఎప్పటి నుంచో నా సేవలు అందిస్తున్నాను. అంటే సంస్థాగతంగా అంటే క్యాడర్లో సమన్వయం కావచ్చు, లేకపోతే కొత్త వాళ్ళని పార్టీలో తీసుకురావడము, తర్వాత వాళ్ళకు ఉండే విలువైన సమయాన్ని పార్టీకి ఎట్లా అనుసంధానం చేయాలి, పార్టీ కార్యక్రమాలను వాళ్ళు అర్థం చేసుకుని, సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉంటాయి, వాటిని కార్యకర్తలకి తెలియజేసి కిందికి తీసుకెళ్ళడము, తర్వాత లబ్ధిదారులను పెంచడము, తర్వాత అంటే సమాజంలో రకరకాల చర్చల్లో పార్టీ పాల్గొనేటట్లు, అంటే భారతీయ జనతా పార్టీ కూడా మిగతా అన్ని పార్టీలతో ఇక్కడ బలంగా ఉంది, ప్రజల విషయాలపైన మాట్లాడుతుంది అనే విషయాన్ని మెయిన్గా సంస్థాగత నిర్మాణం పట్ల నా దృష్టి ఉంది. ఎలక్షన్లపైన ఇప్పుడు నేను ముందుగా ఆలోచన చేయట్లేదు. ఒకవేళ అలాంటి విషయం వచ్చి, ఆ సందర్భం వచ్చి పార్టీ ఏమైనా నిర్ణయిస్తే నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంటే గతం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. మీరు ఇప్పుడు కొత్తగా అధ్యక్షులు అయ్యారు కాబట్టి లగచర్ల బాధితులకు సంబంధించి లగచర్ల భూముల విషయంలో మీ స్టాండ్ బిహేవ్ చేశారా ఆ టైంలో? ఆ రోజు యాక్చువల్ నేను మా ఎంపీ గారు పక్కనే ఉన్నాను. లగచర్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా పార్టీ స్పందించింది. ఎంపీ గారు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు స్పందించారు. ఆయన లగచర్లలో ఏవైతే రైతులకి ఇష్టం లేకుండా, ఎందుకంటే పునరావాసము అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పటికి కూడా మనకు చాలా ప్రాజెక్టులు 30-40 ఏళ్ళు అయింది, ఇంతవరకు వాళ్ళకి సరైన ఇల్లు కానీ లేకపోతే వాళ్ళకి బెనిఫిట్స్ అవుతున్నాయి, అవన్నీ ఇంకా అందలేదు. సో మనకి కొత్త ప్రాజెక్టులు చేయాలనే ఉత్సాహంలో ఏమైందంటే, మేలు చేయాలనే ఉత్సాహంలో చిన్న పార్టీ కావచ్చు, ఆ చిన్న గ్రామాలు కావచ్చు, వాళ్ళ చిన్న జీవితాలే కావచ్చు, కానీ వాళ్ళకి న్యాయం చేయలేము. అది ఆ ప్రక్రియ సమంగా జరగలేదని చెప్పేసి మా పార్టీ స్టాండ్. సో ఆ ప్రభుత్వం సరిగా వాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం కానీ ఇది సరిగా జరగలేదని చెప్పి మనం పార్టీ తరఫున స్పందించాము. ఇంకోటి, ఎవరైతే కలెక్టర్ పైన దాడి జరిగింది, సో కలెక్టర్ పైన దాడిని మేము ఆ రోజే ఖండించామండి. ఎందుకంటే ఆయన మన వ్యవస్థలో భాగస్వామ్యం, అలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సింది, బట్ అది దురదృష్టకరమైంది. అంటే కాంగ్రెస్ విధానాలను మీరు ఎట్లా చూస్తారు? అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందు ఇచ్చిన హామీలు, ఇప్పుడు చేస్తున్న పరిపాలన, సంక్షేమ పథకాలు, మీ ప్రాంత అభివృద్ధి కొరకు కేటాయిస్తున్న నిధులు, స్పీకర్ గారు కూడా మీ కాన్స్టిట్యున్సీ, అంటే ఎట్లా ఉంది కాంగ్రెస్ రూలింగ్? ఒక భాజపా జిల్లా అధ్యక్షుడిగా మీరే ఉంటారు.
అదండి ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేశారో దాంట్లో ఇక వికారాబాద్ జిల్లానే కదా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే వాతావరణం ఏంటంటే మేము చెప్పాము మేము చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. సో ఆయన మా జిల్లా నుంచే ఉన్నారు, బట్ జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా అది కరెక్ట్ కాదు, మరి ఆయనకి ఆ రోజు తెలియదా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే సామాన్యులు. బట్ మనలాంటి చదువుకున్న వాళ్ళకి ఏంటి, మన వాళ్ళకి తెలుసు, మనం ఆ క్వశ్చన్ కూడా అడగలేము. మీకు ఆ రోజు తెలియదు అంటే తెలిసినా కూడా అబద్ధాలు చెప్తారనేది మనకు తెలుసు. బట్ ఈరోజు ఒక చదువుకుని వాళ్ళు ఊళ్ళలో ఉండే గ్రామీణులు ఏమంటున్నారంటే నువ్వు ఎందుకు చెప్పినావు, ఎందుకు చేయట్లేదని వాళ్ళు ఇంకా కూడా ఆవేశంతో ఉన్నారు. బట్ నాలాంటి చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏమి ఆవేశం లేదు. ఈయన క్లియర్ కట్గా మోసం చేశాడు ఎలక్షన్లో పదవి కోసం. అది ఆయనే కాదు, చాలామంది చాలా సందర్భాల్లో చేస్తున్నారు. ప్రామిస్లు ఎక్కువ చేయడము, డెలివరీ తక్కువ చేయడము. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ చేసిన తప్పేం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ పట్ల, రాష్ట్ర ఆదాయం పట్ల కొంత అవగాహన ఉండి కూడా ప్రజల్ని మిస్లీడ్ చేయడము, అది కూడా పెద్ద ఎత్తున. సరే 2 స్కీములు పెట్టి ఒక స్కీమ్ ఇస్తే ఓకే, కానీ ఇన్ని గ్యారెంటీలు ఇచ్చి దాదాపు 420 ప్రామిసులు చేశారు. పెద్ద పెద్ద 6 గ్యారెంటీలు అన్నాక ఖచ్చితంగా చేస్తామని కదా. గ్యారెంటీలు అంటే ఏంటి? గ్యారెంటీ అంటే క్యాష్ అండ్ క్యారీ టైప్ లా, నువ్వు పర్చేజ్ చేసి క్యాష్ లేదు అని అంటే ఇది ఎంత, నువ్వు బస్సు ఎక్కినాక టికెట్ కొట్టినాక నా దగ్గర జోబులు డబ్బులు లేవు అంటే సో మరి దానికి గ్యారెంటీ అన్నారు కదా. సరే ప్రామిస్ చేస్తావు, 420 ప్రామిసులు చేసినావు, దాంట్లో నువ్వు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ గ్యారెంటీ అని చెప్పేసి దాంట్లో వెనక్కి తగ్గడం అనేది పెద్ద పొరపాటు అది వాళ్ళు చేసింది. తర్వాత ఇక్కడ కూడా మన రోడ్లకు 5,000 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు, కానీ దాంట్లో వచ్చిన 2,000 కోట్ల రూపాయలు ఆయన కొడంగల్ నియోజకవర్గానికి కేటాయించారు. సో ఇక్కడ మరి ఆల్రెడీ పరిగి ఉంది, తాండూరు ఉంది, వికారాబాద్ ఉంది. వికారాబాద్ మండలాలు అయితే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మీరు ఇటు సైడ్ కొన్ని మండలాలు ఉన్నాయి, మర్పల్లి కావచ్చు, కోట్పల్లి కావచ్చు, ఎవ్రీ 1 మీటర్కి మీకు ఒక పెద్ద ప్యాచ్ ఉంటుంది. బైక్ కానీ కార్ కానీ ఒక ప్యాచ్ నుంచి బయటకు వస్తే మళ్ళీ దాని మీద వెళ్తే మళ్ళీ గుంతలు పడాలి. అట్లా అంత ఘోరంగా ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో అంతకుముందు ఉండే ప్రభుత్వం అసలు రోడ్లు వేయలేదు. సో రోడ్లు కానీ ఇలాంటి అన్ని సమస్యలు అలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఫండ్స్ ఇచ్చారని చెప్పేసి పేపర్లో చెప్తున్నారు, కానీ నాకు తెలిసింది R&B వాళ్ళతో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే 2,000 కోట్ల రూపాయలు మెయిన్గా ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గానికి తీసుకెళ్లారు, ఇక్కడ వికారాబాద్కి అన్యాయం చేశారని చెప్పి అది ఉందండి. సో ఆ రకంగా కూడా ఇక్కడ కూడా వివక్ష జరుగుతుంది. ఇంకోటి మా డాక్టర్లు హైదరాబాద్ నుంచి వస్తుంటారు, కొంతమంది వారానికి ఒకసారి వస్తారు స్పెషలిస్టులు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి. సో వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఒకసారి ఒక 1 మంత్ వచ్చి తర్వాత డ్రాప్ అవుతా ఉన్నారు ప్రైవేట్ డాక్టర్స్ వాళ్ళు. ఇక్కడ క్లినిక్స్ అని, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఎందుకంటే మెయిన్ గా వాళ్ళకి అందరికి బ్యాక్ పెయిన్ వస్తున్నాయి. సో అదే మీరు అటు సైడ్ సిరిసిల్ల సైడ్ కానీ లేకపోతే అటు సైడ్ చూడండి రోడ్లు ఎంత బాగున్నాయంటే, మరి ఒక ముఖ్యమంత్రి తర్వాత కేటీఆర్, హరీష్ రావు చేసుకున్న పని ఈయన ముఖ్యమంత్రి వచ్చి 1 ఇయర్ వచ్చింది, కనీసం ఒక్క రోడ్డు హైదరాబాద్ నుంచి వికారాబాద్ ఒక్క రోడ్డు కూడా సరిగ్గా చేయలేదు, అంత అధ్వానంగా ఉంది. సో ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. పూర్తిగా ఫెయిల్ అండి వీళ్ళు, అట్లీస్ట్ ఫెయిల్ ప్లస్ వాళ్ళ నియోజకవర్గానికి కూడా ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు ఈ జిల్లాకు కానీ ఏది. స్పీకర్ గారు ఏం చేయలేకపోతున్నారు. స్పీకర్ గారు మా జిల్లాలో ఆయనకున్న పేరు ఏంటంటే ఆయన మంచివాడు, ఏంటంటే ప్రతి దావత్కి వెళ్తాడు. మీరు ఇంట్లో పుట్టినరోజు పిల్లండి వస్తాడు, పట్టు పంచలు ఉన్నాయంటే వస్తాడు, ఇల్లు వాస్తంటే వస్తాడు, అది తప్ప ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయట్లేదు. ప్రజలు ఆ విషయాన్ని గమనించలేదంటారా? ప్రజలు గమనిస్తున్నారు, బట్ ప్రజలకి ఏంటంటే కొంత ప్రజలు అన్ని రకాలుగా ఉంటారు కదా. ఇప్పుడు రోజు పింఛన్లు అవసరమైన వ్యక్తులు ఉండవు, వాళ్ళ ఇంటికి ఏంటి ఏదో ఫంక్షన్కి వచ్చాడంటే కొంత గుడ్ విల్ ఉంది. సో ఆయన పట్ల ఆ గుడ్ విల్ ఉంది, కానీ బట్ అభివృద్ధి పరంగా అయితే జీరో. అభివృద్ధి పరంగా ఈ 3 నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలు ఏంటి మీరు గుర్తించినవి? మెయిన్గా ఏంటంటే అండి, ఇక్కడ వికారాబాద్ జిల్లాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉందండి. ఎందుకంటే ఇక్కడ పెద్దగా వాటర్ ప్రాజెక్ట్స్ లేవు. సో వ్యవసాయం కూడా ప్రధానమైన భూమిక కాదు అంటే ఎంప్లాయ్మెంట్కి, కాబట్టి డ్రై క్రాప్స్ వేస్తారు. అవి కూడా ఒక 6 నెలలు అయిపోయాక నెక్స్ట్ ఇంకొక 6 నెలలు చాలా మటుకు ఊళ్ళలో లేబర్ కానీ లేదా చదువుకున్న యువత వ్యవసాయానికి ఏదైతే తోడ్పడతారో వాళ్ళకి 6 నెలలు కూడా ఏమి ఉండదు. చదువుకుని కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళు ఇంకొక 6 నెలలు లేబర్ ఏం చేస్తారంటే ఏదో మళ్ళీ ఉపాధి హామీకి దానికి దీనికి పోతారు, వీళ్ళు అలా చేయలేరు. సో వీళ్ళందరికీ కూడా పెద్ద సమస్య. తర్వాత ఇంకోటి అర్బనైజేషన్. ఇప్పుడు ఒకప్పుడు వికారాబాద్ టౌన్లో కొన్ని కాలనీలు ఉన్నాయి, బ్యాక్వర్డ్ కాలనీస్ కావచ్చు, దాంట్లో మహిళలు ఏం చేశారు, ఒక 5-6 కిలోమీటర్ల వ్యవసాయ పనులకు పోయేవాళ్ళు. సో ఇక్కడ శివారెడ్డిపేటలో చిన్న చిన్న అగ్గిపెట్టెలు తయారు చేయడం, ఇలాంటి కొన్ని కోతులు, ఇలాంటి ఇండస్ట్రీస్ ఉండేటివి. ఇప్పుడు గత 10 సంవత్సరాలు అవి కూడా మూతపడ్డాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యవసాయ భూములు అన్ని కూడా రియల్ ఎస్టేట్లో అయిపోయినాయి గత చుట్టూ ఒక 5-10 కిలోమీటర్లు.
సో మేము ప్రత్యక్షంగా కాలనీలోకి వెళ్తే మహిళలు అదే ఉంటారు, మాకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ చూపించండి సార్. ఇంతకుముందు వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళము, టౌన్లో ఉండి కూడా దగ్గర ఒక ఆటో ఎక్కి ఒక 5-10 కిలోమీటర్ల ఆటో వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు అవన్నీ రియల్ ఎస్టేట్ వల్ల ఎక్కడ వ్యవసాయం లేదు చుట్టుపక్కల. సో మరి మేము ఏం తిని బతకాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో మెయిన్గా ప్రధానంగా మహిళలకి ఎంప్లాయ్మెంట్ లేదు, యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, తర్వాత వ్యవసాయం కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు. కాబట్టి వ్యవసాయం యొక్క స్కోప్ని పెంచలేము ఇక్కడ. కాబట్టి ఏదన్నా ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వస్తే బాగుంటుంది. తాగునీరు ఇబ్బంది ఏమైనా ఉందా? తాగునీరు కూడా సమస్య ఉందండి. మిషన్ భగీరథ వచ్చాక కొంత ఇంప్రూవ్మెంట్ అయింది. బట్ సమ్మర్లో పీక్లో మే మంత్లో లాస్ట్ టైం కూడా ఇబ్బంది అయింది. లాస్ట్ టైం కొంచెం వర్షాలు ఎక్కువ ఉండే కాబట్టి ఆ సమస్య తక్కువగా ఉండే. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. బీజేపీ ఎలక్షన్స్ ముందు ఉన్నంత ఉధృతంగా ఎలక్షన్స్ తర్వాత ఈ సంవత్సర కాల పరిపాలన మీద ఎక్కువగా మాట్లాడినట్టు దాఖలాలు కనిపించట్లేదు. మీకుండే అవకాశాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చేసింది అని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. దీనికి మీరేమంటారు? బీజేపీ ప్రెజెంట్ పొజిషన్ ఏంటి స్టేట్లో? బీఆర్ఎస్ ముందుకు వచ్చిందండి బీజేపీ కంటే. ఎక్కడ వచ్చిందంటే మీడియాలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు రోజు మీడియాలో ఉంటారు. సో గత వన్ ఇయర్ నుంచి భారతీయ జనతా పార్టీ ఏంటంటే సంస్థాగతమైన పనిపైన దృష్టి పెట్టిందండి. ఎందుకంటే బూత్ లెవెల్, తర్వాత మండల్ లెవెల్, జిల్లా లెవెల్ అంతా ఈ స్ట్రక్చర్ పైన దృష్టి పెట్టి ఇక్కడ పని బలంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మా పార్లమెంట్ సభ్యులు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, మన పార్టీ ఎప్పుడు కూడా మీడియాలో ఉండదు, గ్రౌండ్లో ఉంటుంది. టీఆర్ఎస్ ఏమో మీడియాలో ముందు ఉంటుందని చెప్పి. సో మీరు చూడండి, టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు కూడా గ్రౌండ్లో తిరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ అవమానంలో ఉన్నారు. వాళ్ళు మేము ఏదో చేసాము, మేము అట్లా చేసాము, ఇట్లా చేసాము, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాము, ఆంధ్రోడి పాలన పోయింది, మన పాలన ఆత్మగౌరవ పాలన వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆత్మగౌరవ భంగం ఎవరికి జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది. కాబట్టి వాళ్ళు అసలు ఫీల్డ్లోకి వెళ్ళలేకపోతున్నారు. సో అక్కడ వాళ్ళు మీడియాలో ముందున్నారు, రోజు ఏదో కామెంట్ చేయడం తప్ప. బట్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలపడిందండి. ఈ 1 ఇయర్లో బలపడింది. ఎంపీ ఎలక్షన్స్లో కావచ్చు, లేదంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, బీజేపీకి టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, అంతర్లీనంగా ఏదో నడుస్తుంది అనేది చెప్తా ఉన్నారు. నిజంగా నాకు జరుగుతుందా? రాబోయే రోజుల్లో పొత్తుంటుందా మీకు వాళ్ళకి? లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఆ పుకారు పుట్టించి దాన్ని వాళ్ళు సక్సెస్ కూడా సాధించారు. దాంట్లో ఇద్దరు ప్రాధాన్యత ఉంది. మెయిన్గా కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఏంటంటే మోడీ గారిని తిట్టడం వల్ల పెరుగుతామని కొన్ని రోజులు ప్రయత్నం చేశారు. తర్వాత మోడీ గారికి భాజపా దగ్గర అవడం వల్ల కూడా కొంత సింపథైజర్ ఉంటారని చెప్పేసి ఆ ప్రయత్నం కూడా చేశారు. దాంట్లో 2023లో భాజపా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేదంటే కారణం ఏంటంటే వాళ్ళ ఆ నేరేషన్ సక్సెస్ అయ్యారు. బట్ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఎప్పుడైనా సొంతంగా బలపడాలని చూస్తుంది. ఒకవేళ పొత్తు ఉంటే అది బహిరంగంగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు జనసేనతో పొత్తుంది, సో అంతకుముందు టీడీపీతో పొత్తుండే. కాబట్టి ఇట్లా లోపాయికారంగా లోపల చేయాల్సినంత అవసరం జనరల్గా పార్టీ అలాంటిది ఎప్పుడు కూడా అలాంటి చర్యకు పూనుకోదు. అంటే మీకు తెలుసు కదా. బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుందనే దానికి మీ సమాధానం? బీజేపీ ధర్మం కోసం రాజకీయం చేస్తుందండి. ఎందుకంటే ధర్మంలో రాజకీయం అనేది ఒక అంశం. సో మామూలుగా మీకు తెలుసు కదా, మన పురాణాల్లో కూడా ధర్మంలో రాజకీయాన్ని లేకుండా ధర్మం ఉండదు. సో ధర్మాన్ని మనం మాట్లాడుతున్నాం కానీ దాన్ని ప్రతిపక్షాలు ఎలా చూస్తున్నాయంటే అది మతం అనుకుంటున్నారు. బీజేపీ ఎప్పుడు కూడా మత విషయాల్లోకి వెళ్ళదు. మతం అంటే ఏంటి? వివేకానంద స్వామి అంటారు, నా దేశంలో ఒక ఇంట్లో భార్యకుండే మతం వేరు, భర్తకుండే మతం వేరు. భార్య హనుమంతుని పూజించవచ్చు, భర్త శివుని పూజించవచ్చు, కొడుకు ఇంకొక వినాయకుని పూజించవచ్చు. అంటే ఎవరి మతము అంటే ఎవరి మతం అంటే అభిప్రాయం. మే మతం అని కృష్ణుడు అంటాడు. అంటే నా అభిప్రాయం, మే మతం భగవద్గీత చాలాసార్లు చెప్తాడు. మే మతం అంటే మే అంటే నేను అనేది సాంస్క్రిట్ వర్డ్, అది మన్ అనే వర్డ్ నుంచి వచ్చింది అది మత్ అనేది. సో అభిప్రాయం. సో ఆ వ్యక్తిగత అభిప్రాయాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కానీ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల, సాంప్రదాయాల పట్ల, గుళ్ళ పట్ల, తర్వాత ఇక్కడ బలవంతంగా హిందువుల సంఖ్యని తగ్గించాలనే చేసే ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటుంది. అది మత రాజకీయం కాదు. అంటే వాళ్ళకి అర్థం కాక అట్లా మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ గట్టిగా పనిచేస్తుంది. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, దాంట్లో ప్రతి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటుంది. మీరు అంటే వైద్య వృత్తిలోకి రావడానికి కారణం ఏంటి? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? యాక్చువల్గా మాది వ్యవసాయ కుటుంబం అండి. నాన్న అగ్రికల్చర్ ఫ్యామిలీ, మా తాతల నుంచి కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ. అయితే మా బంధువుల మా అమ్మాయి కూతురు ఫస్ట్ డాక్టర్ అయ్యారు. అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లని 6th క్లాస్ అంతా ఉన్నా. సో అట్లా మన కుటుంబంలో ఒక డాక్టర్ అయ్యారని చెప్పేసి అప్పుడు చిన్నప్పుడే తెలవడము. సో దానిపైన
ఏజ్ వచ్చే కొద్ది 9th 10th వచ్చేపాటికల్లా కొంత ఆలోచన బలపడింది డాక్టర్ని కావాలని. అంతకుముందు ఎవరు లేరు. 7th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, ఎందుకంటే అప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేకుండే. మా సిస్టర్ కూడా డాక్టర్, ఆమె అయితే ఇంటర్ వరకు కూడా గవర్నమెంట్లో చదివారు. గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివి ఇంటర్మీడియట్ ప్రైవేట్లో. అప్పటికి కొంత మా ఆర్థిక పరిస్థితి, మా నాన్న వ్యవసాయం చేస్తూ డీలర్షిప్ తీసుకుని కొంత ఆర్థిక పరిస్థితి బయటపడ్డాక కొంత చేశారు. బట్ ఉద్దేశం అయితే అంతకుముందు ఎవరు లేరు ఫ్యామిలీలో. అలాగా వైద్య వృత్తిలోకి వచ్చారు. అంటే వైద్య వృత్తి కొనసాగిస్తానే సేవా కార్యక్రమాలు, ట్రస్ట్ ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చింది ఆలోచన? అక్కడ మీకు సంతృప్తి దొరకలేదా, లేకపోతే చిన్నప్పటి నుంచే మీ ఆలోచన సరళ మీద కానీ మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువ ఉండేది? యాక్చువల్గా సేవాకి నా పైన ప్రభావం చేసింది సేవా భారతి అండి. సేవా భారతి అంటే ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థ. సో వాళ్ళు మేము కాలేజీలోకి ఎంటర్ అయినప్పుడు కాలేజీలో అంతా కూడా ఎట్లా ఉండేది అట్మాస్ఫియర్ అంటే ఎక్కువ చదువుకుంటారు విద్యార్థులు, ఏదైనా ఫ్రీ టైం దొరికితే సినిమాలకు వెళ్తారు. ఎప్పుడైనా కాలేజీలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటుంటే యాన్యువల్ డే ఇట్లా అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో చదువుకోవడము, రిలాక్స్ అవ్వడం. సో సేవా భారతి వాళ్ళు ఫస్ట్ మా కాలేజీకి వచ్చారు. ఇట్లా మేము సేవా బస్తీలకి వెళ్తున్నాము, మురికి వాళ్ళకి వెళ్తున్నాము, మీరు కూడా వైద్య విద్యార్థులు వచ్చి అక్కడ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్కి మీరు ఏమైనా సహాయం చేయండి, బీపీ చెక్ చేసే దాంట్లో, పేషెంట్ పల్స్ చెక్ చేసే దాంట్లో, టెంపరేచర్ చెక్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. డాక్టర్ సురేందర్ రెడ్డి గారు అని ఉండేవారు, ఆయన మొత్తం లైఫ్ అంతా ఆర్ఎస్ఎస్కి కేటాయించారు. సో అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ప్రభావం నా పైన ఉంది. తర్వాత బాగయ్య గారని ఆయన మన ఆర్ఎస్ఎస్ కార్యాలయం నుంచి వచ్చి మాకు అప్పుడప్పుడు ఉపదేశాలు ఇచ్చేవారు. సో వారందరి నుంచి ప్రేరణ పొంది మెయిన్గా సేవ అయితే సేవా భారతి, ఆరోగ్య భారతి నుంచి నాకు ప్రేరణ వచ్చిందండి. ప్రభావం మీ మీద ఎవరి ప్రభావం ఉంటుంది? ప్రభావం వ్యక్తిగతంగా అయితే నేను వివేకానంద స్వామి లిటరేచర్ చదివి చాలా ప్రభావితమైంది. ఎందుకంటే నేను ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఇంకొక 14 days టైం ఉంది. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు చాలా కష్టపడ్డారు, వ్యవసాయ కుటుంబము. సో నేను పలకా బల్పం పట్టుకొని స్కూల్కి వెళ్ళింది, దాని యొక్క పర్యవసనం అంతిమ లక్ష్యం ఈరోజు వచ్చింది. ఈ ర్యాంక్ నేను తెచ్చుకుంటే వీటన్నిటికి కూడా న్యాయం చేసిన వాడిని అవుతాను, లేకపోతే నేను మళ్ళీ ఏదో డిగ్రీనో ఇంకేదో స్ట్రీమ్కి వెళ్ళాలన్నట్లా ఒక దృఢమైన సంకల్పం ఉండేది. బట్ ఎంత కష్టపడ్డా కూడా నాకు నేను చదివే క్యాంపస్లో ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు. అరే ఇక్కడే రావట్లేదు, నా కాలేజీలోనే రాష్ట్రం మొత్తం మీద నాకు అసలు సీట్ వస్తుందని ఒక ఆత్మహత్య లేకపోతే డిప్రెషన్లో ఉండే. సో ఆ టైంలో ఒకరోజు ఈవినింగ్ టైం సీరియస్గా చదువుతున్నా, ఇట్లా టేబుల్ పెట్టుకొని ఫ్లాంక్ ఉంది, ఇట్లా చదువుతా ఉంటే మా ఫ్రెండ్ ఒక కొటేషన్ తీసుకొచ్చి ఇట్లా టేబుల్ పైన పెట్టిండు. వాడు కూడా ఏం మాట అట్లా పెట్టేసి అయితే దాన్ని చదివాను. దాంట్లో ఏముందంటే, ఇన్ని వందల కోట్ల ఈ ప్రపంచ చరిత్ర, మహోన్నత వ్యక్తిత్వం గల కొందరి వ్యక్తుల జీవిత చరిత్ర, అఖండ విశ్వాసోపేతులకు శీలవంతుల చరిత్ర అని కింద ఈ కంటిన్యూషన్లో ఏముందంటే, ఒక వ్యక్తి కానీ ఒక జాతి కానీ తనలో తాను విశ్వాసం కోల్పోతే వెంటనే మరణం సంభవించును అని ఉంది. కింద స్వామి వివేకానంద అని ఉంది. సో అది చదివాక నాకు ఒక 2 minutesలో ఏదో ఒక మెస్మరైజేషన్, అరే ఇది కింద మళ్ళీ చదివాను, ఒక వ్యక్తి కానీ ఒక జాతి కానీ తనలో తాను విశ్వాసం కోల్పోతే ఇలా అవుతుందని. సో నేనేమనుకున్నా అంటే నేను ప్రయత్నం 100% పెడుతున్నాను, ఎక్కడ లోపం లేదు. సో ఎందుకు రిజల్ట్ రావట్లేదని ఒకరోజు ఈవినింగ్ స్నాక్స్ తింటుంటే మా ఫ్రెండ్కి చెప్పినారు, నేను ఒక మంచి కొటేషన్ చదివానంటే. అతను ఏం చేశాడంటే తన దగ్గర ఉండే ఒక బుక్ తెచ్చిచ్చాడు, భారత జాతికి నా హితం అని, స్వామి వివేకానంద చిన్న పుస్తకం ఉంటుంది. సో ఆ పుస్తకం తీసుకొని నేను ఒకరోజు డిన్నర్ అయినాక నైట్ అంతా చదువుతూ ఉన్నా. నా ఆల్మోస్ట్ నైట్ 9 స్టార్ట్ చేసిన 1 వరకు చదువుతున్నా. అంటే ఆ బుక్ చదువుతా ఉంటే నాకు ఒక బాడీలో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ లాగా, అంటే ఆయన అంటాడు, నీ సంకల్పం చేత సమస్తం సాధించబడుతుంది, నీకు అసాధ్యమైంది ఈ ప్రపంచంలో ఉన్నది ఏది ఉందని అనుకోకు, నువ్వు ప్రపంచంలో ఉండే దేవతలకందరికి మొక్కుకున్నావు కదా, అప్పుడప్పుడు విదేశీయుల్ని మధ్యలో చొప్పిస్తున్న ఆ దేవతలు కూడా మొక్కుకున్నావు కదా, నీ సమస్య తీరిందా? తీరలేదు. ఆవు ఎప్పుడైనా అబద్ధం ఆడిందా? గోడ ఎప్పుడైనా అబద్ధం ఆడిందా? ఆడలేదు. సో ఆవు ఆవుగానే ఉంటుంది, గోడగానే ఉంటుంది. కాబట్టి నీలోనే మార్పు వస్తుంది, నువ్వే ఎదగలవు, నువ్వే ఉన్నత శిఖరాలకు ఎదగలవు అని చెప్పి ఆయన అంటారు. సో ఆత్మ, నువ్వు జన్మ మరణం లేని అనంతమైన ఆత్మవు నీవు, నీకు అసాధ్యమైనట్టు ఏమీ లేదు ఈ ప్రపంచంలో జగత్తులో అంటాడు. ఇంకో సైడ్ ఏం మాట్లాడతాడంటే, మూలకాలను ఒక దగ్గరికి చేర్చడమే నీ పని, రసాయన చర్య అదంతా కదా జరిగిపోద్ది అంటాడు. అంటే అదంతా చదువుతుంటే ఆ బుక్లో ఈయన సైంటిస్టా, ఈయన యోగి, ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే నాకు అప్పటి వరకు అసలు ఆయన గురించి తెలియదు. అప్పటి వరకు అసలు ఈయన ఎక్కడన్నా ఉంటాడా, ఈయన బతికున్నాడు, చనిపోయిందా, ఇలాంటి మాటలు ఉన్నా కూడా మన టీచర్లు ఈ విషయాలు మనకు ఎందుకు చెప్పలేదు అంటే మనం ప్రతిదానికి కూడా బ్లేమ్ చేస్తూ ఉంటాం. అంటే మనము మనతో చేత కాదు, లేకపోతే మనం ఇట్లా
ఇలా మన బతికి ఇలా ఉంది, మన పేదరికంలో పుట్టాం, మన కర్మ అవును అన్నట్లు మనలో అందించుకుంటాం. సో అట్లా అది ఆ విపరీతమైన ప్రభావితం చేసిందండి. అది దాదాపు ఒక 15 సంవత్సరాలు కంటిన్యూ అయింది నాకు. తర్వాత మెడికల్ కాలేజీకి వచ్చాక కూడా నాకు ఒక సీనియర్ ఇట్లా అన్న నాకు వివేకానందుడు ఇష్టం అంటే ఆయన సొంత బైక్లో తీసుకెళ్ళి దోమలగూడలో రామకృష్ణ మఠ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ మెడిసిన్లో అక్కడ తీసుకెళ్ళి దించి ఆ లైబ్రరీ అవన్నీ చూపించాడు. సో అట్లా ఇంక అప్పటి నుంచి రెగ్యులర్గా నేను రామకృష్ణ మఠ్ లిటరేచర్ చదవడము, తర్వాత స్వామీజీలతో అనుబంధంగా ఉండడం, వాళ్ళతో సత్సంగం చేయడము, వాళ్ళు మెడికల్ కాలేజీకి వచ్చేవాళ్ళు. సో అట్లా ఈ రకంగా సేవా విషయంలో నాకు సంఘం నుంచి ప్రేరణ పొందాను. ఆధ్యాత్మికంగా వివేకానందుడి నుంచి ప్రేరణ పొందాను. ఇద్దరు ఎక్కువ ప్రభావం. చదువు ఎక్కడ అంటే కాలేజ్ ఎక్కడ? మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండి. 1998లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. 2006లో పీజీ జాయిన్ అయ్యాను. 2009లో నాకు ఎంఎస్ జనరల్ సర్జరీ కంప్లీట్ చేసి నేను తర్వాత గవర్నమెంట్ జాబ్ ఇక్కడ ఫస్ట్ తాండూరులో ఉండే, నెక్స్ట్ వికారాబాద్లో కంటిన్యూ చేశాను. అంటే వైద్య సేవతో పాటుగా చారిటీ యాక్టివిటీస్లో కూడా మీ పేరు బాగా ఇక్కడ వినపడతా ఉంది. డాక్టర్ సురేందర్ రెడ్డి గారు కానీ ఆ సంఘం కానీ ఎలాగో డాక్టరే మీరు సేవ చేస్తారు, కానీ మెడికోగా ఈ రోజు ఉండి మీరు ఏం చేయొచ్చు సేవ? స్వామి వివేకానంద గురుకుల్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 10th స్టాండర్డ్ వరకు ఉందండి. స్టేట్ బోర్డ్ కింద రికగ్నైజ్డ్ స్కూల్. గత 2010 నుంచి ఇప్పటి వరకు రన్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మా శారదా హాస్పిటల్స్ పేరు వెనక ఏంటి కారణం? అమ్మని ఎందుకు అట్లా ఆదర్శంగా తీసుకొచ్చామంటే, ఇప్పుడు ఇంటెన్షన్ ఎంత ఉన్నా కూడా డే టు డే లైఫ్లో ఏమొస్తాయంటే డాక్టర్ కానీ, నర్స్ కానీ, వార్డ్ బాయ్ కానీ. ఇక్కడ మీరు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి జిల్లాలో వైద్యానికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? యాక్చువల్గా తాండూరులో 200 పడకల హాస్పిటల్ ఉందండి. వికారాబాద్లో కూడా ఇప్పుడు 200 పడకల మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకా అది అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రంగారెడ్డి జిల్లా కొంత ప్రాంతం వరకు రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కువ హైట్ చూస్తుంది. మీ ప్రాంతం, మీ జిల్లాకి ఏమన్నా? ఎప్పుడైతే యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ వారం తర్వాత ఇదంతా రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు, డబ్బు లేదు, అప్పులు అయిపోయింది, అప్పులకు మిద్దు కడుతున్నాం అంటున్నారు. ప్రజలు ఎవరు అడగలేదు అండి మిమ్మల్ని 6 గ్యారెంటీలు ఇవ్వండి. సో ప్రజలు తప్పిదం కానే కాదు. 6 గ్యారెంటీలు ఏ ప్రజలు కూడా. మీకు 8 మంది ఎంపీలను ఇచ్చారు, కాంగ్రెస్ కింద మీకు 8 ఇచ్చారు. అంటే ఆ సిచ్యువేషన్లో మీ ప్రాంతానికి మీ ఎంపీ గారు ఏమైనా తీసుకొచ్చారా? యాక్చువల్గా ఇప్పుడు మొన్ననే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఆయన వచ్చినాక 6 నెలల్లో దాదాపు 5.5 కోట్లు వికారాబాద్ జిల్లాకి ఇచ్చారు. కేవలం మెజారిటీ ఫండ్స్ దాంట్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. మీ హవా చూపిస్తారా బీజేపీది? ఆల్రెడీ డే బై డే కాంగ్రెస్ 3 ఏళ్లలో 4 ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకత 6 నెలల్లో వచ్చేసిందండి. సో ప్రజలు స్థానిక సంస్థలు పెద్ద ఎత్తున. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అండి.